వెల్కమ్ టు D24 న్యూస్. ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించిన వారిని అందరిలో గుర్తుంటారని అలాగే జగంపేట ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాల అభివృద్ధి కమిటీ కార్యదర్శి ఓమి రఘురామ్ అన్నారు. డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గా పనిచేసిన ఈ చంద్రనాయుడు పదవి విరమణ సభ కళాశాల ఆవరణలో జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో రఘురామ్ మాట్లాడుతూ నీతి నిజాయితీతో పనిచేసిన వ్యక్తి చంద్రనాయుడు అని, విద్యార్థుల భవిష్యత్తు కోసం పాటుపడిన వ్యక్తి అని కొనియాడారు. స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు తీసుకువచ్చారని, ఇక్కడ చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కంపెనీలు తీసుకువచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించారన్నారు. అనంతరం చంద్రనాయుడు దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అభివృద్ధి కమిటీ మెంబర్స్ కొత్త వెంకటేశ్వరరావు, పాలకుర్తి సురేష్, చెరుకూరి జయరాజ్, ఉపాధ్యాయులు, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. మాట్లాడి ప్రైవేట్ కళాశాలలో క్యాంపస్ ఇంటర్వ్యూలు మనం చూసాం, కానీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ జగ్గంపేటలో కూడా ప్రిన్సిపాల్ గారి ఆధ్వర్యంలో క్యాంపస్ ఇంటర్వ్యూలు జరగడం కూడా మనందరం కూడా ఇక్కడ గమనించాల్సిన విషయం. మనిషి అనేటువంటి వాడు పుడతాడు, చనిపోతాడు, అది సహజమైనటువంటి విషయమే. కానీ ఎవరైతే తన యొక్క వృత్తిని కానీ వ్యాపారాన్ని కానీ చేస్తున్నటువంటి పనిని కానీ బాధ్యతగా గుర్తించి చేస్తారో వాళ్ళే చరిత్రలో ఉండిపోతారు. ఖచ్చితంగా ఈ చంద్రనాయుడు గారి చరిత్రలో చిరస్థాయిగా జగ్గంపేట వ్యక్తి కాకపోతే 2.5 సంవత్సరాలు జగ్గంపేటలో పనిచేసినటువంటి మార్పు ఖచ్చితంగా ఈ జగ్గంపేటలో కనిపిస్తుందని చెప్పి నేను గర్వంగా చెప్పగలను. అలాగే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రిన్సిపాల్ గారిని, ఏదైతే రిటైర్మెంట్ జీవితం ఉందో మాకు తెలిసి మీకు నచ్చితే జగ్గంపేటలో గడపాలని, ఇక్కడ సంబంధించినటువంటి విద్యార్థులకి చక్కగా ఉపయోగపడే విధంగా ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ సెంటర్ కానీ మరొకటి కానీ, ఎందుకంటే ఈ రోజు విలువలు కలిగినటువంటి మనుషులు సమాజంలో ఎక్కడ కూడా కనిపించలా. అలా విలువలతో బ్రతికేటటువంటి వాళ్ళని మనం చేదస్తాం అని చెప్పి ఒక పేరుతో మార్కేసి వాళ్ళని వేరేగా చూస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మెజారిటీ మన ప్రజాస్వామ్యం కాబట్టి తప్పుడు మనుషులు ఎక్కువగా ఉంటే అదే రైట్ అయిపోయేటటువంటి పరిస్థితి ఉంది. కానీ నీతికి నిజాయితీకి కట్టుబడినటువంటి వ్యక్తి. కొన్ని సందర్భాల్లో మాకు కూడా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది అనమాట, ఈ రోజుల్లో కూడా ఇంత ప్రిన్సిపల్ గా ఉన్నటువంటి మనుషులు ఉన్నారా అని. నేను మా నాన్నగారిని చూశాను, ఇప్పుడు నేను ప్రత్యక్షంగా ఈ చంద్రనాయుడు గారిని చూస్తూ ఉన్నాను. కానీ చాలా మందికి చూసి చాలా మందికి ఇబ్బందిగా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ చాలా మంది ఇప్పుడు ఉన్నటువంటి కరుకులు మారిపోయి ఎక్కడెక్కడో వెళ్ళి అప్రెంటిస్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. నిజంగా ఏ ప్రిన్సిపల్ కూడా బాధ్యత తీసుకోడు, ఎవరి బాధలు వాళ్ళు పడాలి, ఏదో కంపెనీని చూస్ చేసుకోవాలి, వెళ్ళాలి, పనిచేయాలి. కానీ ఈయన అందరూ కూడా తన పిల్లల కింద భావించి కంపెనీస్తో మాట్లాడి అందరికీ ఒకే చోట అప్రెంటిస్ వచ్చేలాగా వాళ్ళందరూ పేరెంట్స్ని పిలిచి పేరెంట్స్ని కన్విన్స్ చేసి, ఆడపిల్లలు ఎక్కడికైనా వెళ్ళడానికి ఇబ్బంది పడతారేమో నా పేరెంట్స్తో మాట్లాడి అందరినీ బెంగళూరు లాంటి ప్రాంతాల్లో మరి అప్రెంటిస్ అని ఉత్తరే చేయించుకోకుండా 18,000 రూపాయలు జీతం వచ్చేలాగా చదువుకుంటూనే మరి అవన్నీ కూడా ఏర్పాటు చేసినటువంటి ప్రిన్సిపాల్ గారు మరి ఈ చంద్రబాబు గారు. మరి ఈయన ఇంత బాధ్యతగా, నీతిగా, నిజాయితీగా బయట ఒక రూపాయి కూడా ఆశించకుండా పనిచేస్తున్నారంటే మరి సహకరించేటటువంటి సతీమణి గారు కూడా ఆవిడ సహాయ సహకారాలు లేకపోతే మగోడికి కూడా సాధించలేడు. ఇంట్లో భార్య సతాయింపు ఉండి, ఏంటి నువ్వు 6 అయినా ఇంటికి రాలేదంటే 8-9 గంటలకి కాలేజీలో పని ఏంటి అని ఏ రోజునైనా ఆవిడ అడుగుంటుంటే మరి ఈయన మరి ఇక్కడ కూర్చొని ఉండకపోవచ్చు. కానీ ఆవిడ కూడా పూర్తి సహాయ సహకారాలు, ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా, ఎంత కష్టపడుతున్నా, ఈ సమాజం కోసం ఎంత పనిచేస్తున్నా, విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆయన సమయాన్ని కానీ కొన్ని సందర్భాల్లో డబ్బులు కానీ వెచ్చించిన, అలాగే వచ్చినటువంటి జీతంలో ఈ డెవలప్మెంట్ కోసం ఖర్చు పెడుతున్నా మరి ఆవిడ సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో ఉన్నాయి. అలాగే పిల్లలు ఉన్నారు, వాళ్ళ అబ్బాయి ఉన్నారు, వాళ్ళ అమ్మాయి ఉన్నారు, ఇద్దరు చక్కగా సెటిల్ అయినప్పటికీ కూడా మరి తండ్రికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చి ఈ రోజు పిల్లల గురించి మనం చూస్తూ ఉన్నాం. ఏంటన్నా నువ్వు చేసే పని అనేటువంటి విధంగా మాట్లాడే పరిస్థితి నుంచి ఆ పిల్లలు కూడా తండ్రికి పూర్తిగా సహాయ సహకారాలు అందించారు. అయితే నేను కూడా వాళ్ళని కోరుతా ఉన్నాను, విలువలు కలిగినటువంటి మనిషిని ఒక తండ్రిగా, ఒక తల్లిగా పొందినటువంటి ఆ పిల్లలిద్దరూ కూడా మరి మీ తండ్రి గారిని, తల్లి గారిని కూడా చక్కగా చూసుకోవాలని సందర్భంగా కోరుతూ, మరి ప్రిన్సిపాల్ గారికి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అవసరమైన జగ్గంపేటలో ఉండమని రిక్వెస్ట్ చేస్తామన్నా పూర్తి స్థాయిలో మా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి మరొకసారి కోరుకుంటూ, జగ్గంపేట డిగ్రీ కాలేజ్ ఒక మంచి మనిషిని కోల్పోతుందనేటువంటి విషయాన్ని మీ అందరూ కూడా బాధపడుతున్న మరొకసారి తెలియజేస్తూ, మరి ఆయన యొక్క శాశ్వత జీవితం చక్కగా కావాలని, మరొక జీవితాన్ని ప్రారంభించి రిటైర్మెంట్ జీవితాన్ని ఒక నూతనంగా నిండు నూరేళ్ళు బ్రతకాలని చెప్పి ఆ అవకాశం భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ